సెక్షువల్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారా? పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయలేరని ఫీల్ అవుతున్నారా? ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో సఫర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఐయామ్ డాక్టర్ సుప్రియ, సీనియర్ ఫిజిషియన్ ఎట్ డాక్టర్ బాసిల్స్ హోమియో హాస్పిటల్. ఈరోజు మనం ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. 40-50% మందిలో 40 ఏళ్ళు దాటాక ఈ ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో సఫర్ అవుతున్నారు. ఈ ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎలా వస్తుంది? కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ మనకు చాలా మందిలో ఫస్ట్ సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, దాంతోపాటు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా అంటే స్మోకింగ్ చేయడం, వీటితో పాటు కొన్ని రకాల మందుల ప్రభావం కూడా ఈ ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి కారణమవుతుంది. అంటే మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల యాంటీ డిప్రెసెంట్స్ అలాంటి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అవి కూడా ఒక కారణం. వీటితో పాటు డయాబెటిస్‌లో నరాలు కూడా సన్నని నరాలు కొంచెం దెబ్బతినడం వలన కూడా ఈ ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది వస్తుంది. సో వీటితో పాటు యాంగ్జైటీ, స్ట్రెస్ వంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా కారణమవుతుంటాయి. సో ఇప్పుడు మా దగ్గరకొచ్చే పేషెంట్స్‌ని మేము ఈ సింప్టమ్స్‌ని బట్టి వాటికి కారణాలేంటి అని ఫస్ట్ తెలుసుకొని అప్పుడు మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఎలా గుర్తించాలి? జనరల్‌గా మనం బ్లడ్ టెస్ట్‌లో అంటే హార్మోన్ టెస్ట్‌లో కానీ ఇప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ టెస్ట్ కానీ, ఇంకా కొంచెం వాస్కులర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికి డాప్లర్ స్కానింగ్‌లో అంటే పెనైల్ డాప్లర్ టెస్ట్‌లో కూడా తెలుస్తుంది. సో ఈ టెస్ట్‌లన్నీ నార్మల్‌గా వస్తే గనక ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటుందా అని డీటెయిల్ హిస్టరీ తీసుకోవడం వల్ల మేము తెలుసుకుంటాం. సో దాన్ని బట్టి మేము ప్రాబ్లమ్ ఏంటి? కాజ్ ఏంటి? దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిలో ఎలా అంటే మీ రూట్ కాజ్ ఏంటి? దేనివల్ల మీరు సఫర్ అవుతున్నారో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది? ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఫస్ట్ కాజ్ గుర్తించడం ముఖ్యం. ఎందువలన వస్తుంది అనేది గుర్తించి దానికి మెడిసిన్ ఇవ్వడం వలన మనం వాటిని సమూలంగా నయం చేయవచ్చు. ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ జనరల్‌గా ఎప్పుడో ఒకసారి చాలా మందిలో కనిపిస్తుంది. అంటే ఏ స్ట్రెస్‌కి గురైనప్పుడో, యాంగ్జైటీ ఉన్నప్పుడో ఎప్పుడో ఒకసారి వస్తే అది కామన్. కాకపోతే రిపీటెడ్‌గా వస్తూ ఉంటే అప్పుడు మనం గమనించాల్సి ఉంటుంది. అప్పుడు మనం డాక్టర్ సలహా తీసుకోవడం, మెడిసిన్స్ యూజ్ చేయడం చేయాల్సి ఉంటుంది. వీటికి మనం హోమియోపతిలో మీ సింప్టమ్స్ అన్నీ బేస్ చేసుకొని అనాలిసిస్ చేసి మీకు రిపర్టరైజ్ చేసి మీకు ఏదైతే కాజ్ ఉందో దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం యూరోపియన్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి కూడా మనం ది బెస్ట్ మెడిసిన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో నా పేషెంట్ ఒకరు ఈ ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మెడిసిన్స్ వాడి అతనికి నయమైందని అతను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకోసం. హాయ్ అండి. నా పేరు రాజ్‌కుమార్. నాకున్న పర్సనల్ ప్రాబ్లమ్ వలన ఫేస్‌బుక్ యాడ్ ద్వారా డాక్టర్ సుప్రియ గారు యాడ్ చూసి యాడ్‌లో ఉన్న ఆ నంబర్ ద్వారా నా యొక్క సమస్యను వివరంగా మేడం గారికి నేను మెసేజ్ చేస్తున్నాను. మేడం గారు నాకు మెసేజ్ చూసి నా సమస్యకు తగిన మెడిసిన్ వాడితే బాగుంటుంది. దీన్ని మీరు వాడిన తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తుంది అని నన్ను మెడిసిన్ నాకు పంపించినారు. మెడిసిన్ వాడిన కొద్ది రోజుల్లోనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మెడిసిన్ చాలా బాగా పనిచేస్తున్నాయి. మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. నా పేషెంట్ వీడియో చూసారు కదా! మీరు కూడా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటే ఎక్సర్సైజ్ చేయడం అండ్ డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండకపోతే గనక డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండడానికి మందులు వాడాల్సి ఉంటుంది. వాటికి కూడా హోమియోపతిలో మంచి మందులు అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. సో వీటితో పాటు సైకలాజికల్‌గా ఏమైనా డిస్టర్బెన్స్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇంకేదైనా మానసిక వ్యాధులు ఉన్నా కూడా ముందు వాటిని గుర్తించి వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా ఇలాంటి మెడిసిన్స్ వాడాలనుకుంటే కింద ఇచ్చిన నంబర్‌కి కాల్ చేయండి. మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి మందులు వాడడం ద్వారా ఈ ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ నుంచి విముక్తి పొందుతారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ సుప్రియ, డాక్టర్ బాసిల్స్ హోమియో హాస్పిటల్. థాంక్ యూ.